ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనేను. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నా సన్నిధి వెదుకుడి అని సెలవీయగా వెంటనే దేవుని ఆజ్ఞకు దావీదు వలె లోబడి దేవుని సన్నిధిని వెతికే వారిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనము దేవుని మందిరంలో, ఆయన పరిశుద్ధాలయంలో దేవుని వెతికే వారిగా ఉండాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. దేవుని మందిరంలో దేవునికి మన మనవులు, మన ప్రార్థనలు, విన్నపములు విన్నవించుకోవాలి. ఆయన పరిశుద్ధాలయంలో ఆయనకు మొర్రపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తారు. తప్పకుండా మన సమస్యలన్నీ తీర్చగలరు. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. దేవుని సేవించి, ఆరాధించి, స్తుతించి ఆయన నామము గణపరిచే బిడ్డల యొక్క ప్రార్థన మనవులు దేవుడు ఆలకిస్తారు. దేవుని పిల్లలమైన మనము తప్పకుండా ఆదివారము ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనను ఆరాధించాలి. దేవుని ఆలయములో సుఖ సంతోషములు ఉన్నవి. వేదన బాధలన్నీ తీరిపోవును. మరియు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మరియు ఆయన మెండైన దీవెన ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా దేవుడు మన పక్షమున నిలబడి మనకు సహాయం చేయగలరు. ఆకాశమును, భూమిని, ఆకాశ పక్షులను, జంతువులను, సమస్త జీవరాశులను, మానవులను సృష్టించిన సృష్టికర్తను స్తుతించాలి, ఆరాధించాలి. మన దేవుడు బలమైన దేవుడు, సర్వాధికారి. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనకు భయమెందుకు? మన సమస్యలన్నీ తీర్చగల దేవుడు మనకుండగా దేవుణ్ణి నిండు మనసుతో స్తుతించి ఆరాధిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మల్ని అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి తండ్రి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి. కష్టాలు, కన్నీళ్లు, వేదన బాధల్లో ఉన్న బిడ్డల యొక్క సమస్తమైన బాధల నుండి విడుదల దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులను ముట్టి బాగు చేయండి. వివాహము కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు, అల్లర్లు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా ఉండేటట్లు మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాటలకు లోబడి ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా క్రమశిక్షణ కలిగి ఉండేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.